వాటిని కొంత చరిత్ర మనం ధ్యానం చేస్తే ఇది 5 కాండాల్లో రెండవ కాండం నిర్గమకాండం. నిర్గమకాండం మనకి ఏం చూపిస్తుందంటే ముఖ్యంగా ఈయన ఆదికాండం ఏం చూపిస్తుందంటే ఈయన సృష్టికర్త అనే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ క్రియేటర్, సృష్టికర్త అనే దేవుడు. నిర్గమకాండం మనకేం చెబుతుందంటే ఆయన మన విమోచకుడైన దేవుడు. కనుక రెండవది విమోచకుడైన దేవుడు. లేవ్యకాండము పవిత్రతను పరిశుద్ధతను గురించి బళ్ళు అనేకమంటే అంటే ఆయన మన పరిశుద్ధుడైన దేవుడు లేక పవిత్రమైన దేవుడు అని చూపిస్తూ ఉంటుంది. అయితే నిర్గమకాండం ఈ 5 కాండాలు తోరా అని హెబ్రీ భాష పిలువబడుతుంది. ఈయన ఎక్కడ ఉండి రాసినాడు, ఎప్పుడు రాసినాడంటే క్రీస్తు పూర్వం మరి 1445-46 ఆ టైంలో సీనాయి పర్వతం మీద ఈ 5 పుస్తకాలు రాశారు. రాసింది ఎవరు? మోషే. ఎక్కడ రాశాడు? సీనాయి పర్వతం మీద రాశాడు. ఎప్పుడు రాశాడు? 1445-46 ఆ టైంలో. ఆ టైంలో రాస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక విమోచనం తెలియపరిచే పుస్తకమే ఈ యొక్క నిర్గమకాండం. ఇంకా ఈ పుస్తకం గురించి అనేక సంఘటనలు ఉంటాయి. ఆ సందర్భాల్లో మనం